సో కొన్నిసార్లు మన క్రైస్తవ జీవితంలో ముందుకెళ్తున్నప్పుడు వీ ఆల్సో కమిట్ సమ్ మిస్టేక్స్. కొన్ని తప్పులు మనం కూడా చేస్తూ ఉంటాం. ఎందుకంటే వాక్యం చెప్తుంది ఇర్మీయా గ్రంథంలో, హృదయం ఘోరమైన వ్యాధి గలది. ఆదికాండంలో అంటాడు, మానవుని యొక్క ఆలోచన ఎల్లప్పుడూ ఏమంటాడు, చెడ్డది. వారి యొక్క హృదయ తలంపులన్నీ ఎలా ఉన్నాయంట, చెడ్డవిగా ఉన్నాయి. అంటే ఎప్పుడైతే చూడండి, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడే ఉండడు. కీర్తనలో ఉంటుంది, ఆ వాక్యం ఏమై ఉందంటే మనుషులకి వెలుగు. యోహాను రాసిన మొదటి పత్రికలో ఉంటుంది, ఆ వెలుగు అందరినీ వెలిగిస్తూ ఉంటుందంట. వాక్యం అనే వెలుగు అందరిని ఏం చేస్తుంది, అది వెలిగిస్తుంది. ఎవరైతే ఈ వెలుగును తీసుకోరో కొన్నిసార్లు అప్పుడప్పుడు వారు చీకట్లో నడిచే అవకాశం ఉంది. సమ్టైమ్స్ దే మైట్ వాక్ ఇన్ డార్క్నెస్. కొన్నిసార్లు వాళ్ళు ఎక్కడ నడవచ్చు, చీకట్లో. ఈ వెలుగు కలిగి ఉన్నా కూడా కొన్నిసార్లు మనము మన క్రియలు దేని సంబంధమే ఉండొచ్చు, చీకటికి సంబంధించి. అయితే అట్లాంటి క్రియలు చేసినప్పుడు లేదా దేవుని సంబంధమైనటువంటి క్రియల్లో మనం దేవుని నమ్ముకున్నా కూడా దేవుని సంబంధమైనటువంటి క్రియలు చేయనప్పుడు అప్పుడప్పుడు దేవుడు మనని శిక్షించి సరిచేస్తాడు, బుద్ధి చెప్పి సరిచేస్తాడు, మాట్లాడి సరిచేస్తాడు, హెచ్చరించి సరిచేస్తాడు. అయితే ఎంతమంది అయితే సరిచేయాలా అనే దేవుడు అనుకుంటున్నాడో వాళ్ళందరినీ దేవుడు ఏం చేస్తున్నట్టంట, ప్రేమిస్తున్నట్టు ఉంటుంది వాక్యం. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు. అయితే ఆ సరిచేసే క్రమంలో కొన్నిసార్లు మనకు కొన్ని శ్రమలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, ఆటంకములు రావచ్చు. మనకు కొద్దిగా శిక్ష కొద్దిగా ఇబ్బందిగా అనిపించవచ్చు. కానీ చివరికి దేవుడు నీ గమ్యానికి చేర్చుతాడు. గాడ్ విల్ లీడ్ యూ ఇన్ టు యువర్ డెస్టినీ. నీ యొక్క దర్శనం వైపు నడిపిస్తాడు. హోషేయ గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనం. వారి చెడుతనం అంతయు గిల్గాల్లో కనబడుచున్నది, అచ్చటనే నేను వారికి విరోధినైతిని. వారి దుష్క్రియలను బట్టి వారికను ప్రేమింపక నా మందిరంలో నుండి వారిని వెలివేతును. వారి అధిపతులందరూ ఏం చేయవారు ఉంది అక్కడ, తిరుగుబాటు చేయవారు. ఏం చేయవారు, తిరుగుబాటు చేయవారు. చూద్దాం తిరుగుబాటు అని రాసుకోండి. తిరుగుబాటు చూడండి, ఏదైనా ఒక తప్పు, ఏదైనా ఒక పాపం కానీ లేకపోతే ఏదైనా చెడు క్రియ కానీ తెలియక చేస్తే దాన్ని ఏమంటారు, పొరపాటు అంటారు. తెలియక చేసినది ఏమైనా కూడా ఏమంటారు, పొరపాటు. అందుకే మన చిన్నపిల్లలు ఎవరైనా కొట్టినా, పెద్దవారిని కొట్టినా కూడా తిరిగి కొడతారా, కొట్టరు. అంటే ఆ క్షణంలో ఆ బాలుడికి ఇతడు పెద్దవాడు, ఇతను కొట్టకూడదు అని చెప్పేసి తెలుసా, తెలియదు. అప్పుడు తెలియక ఏం చేస్తాడు, వాడు కొట్టాడు అనుకో, అరే పొరపాటును కొట్టాడులే తెలియక, క్షమించు అంట. అలాగే మనం కూడా తెలియక చేసినటువంటి పొరపాట్లను బట్టి దేవుడు మనల్ని శిక్షించడు. గాడ్ విల్ నాట్ పనిష్ ద మిస్టేక్ దట్ వీ కమిట్ అన్నోయింగ్లీ. అంటే మనం తెలియక చేసినటువంటి వాటిని కూడా దేవుడు ఏం శిక్షించడు. అయితే అది నీకు జ్ఞానం తెలిపి ముందు కాలంలో అది నీకు పొరపాటు అని చెప్పేసి తెలియజేస్తాడు తప్ప తెలియక చేసిన దాన్ని వెంటనే శిక్ష రాదు. సో తెలియక చేసిన దాన్ని ఏమంటారు, పొరపాటు అంటారు. మరి అదే పాపము లేదా అదే తప్పు తెలిసి చేస్తే ఏమంటారు, ఏమంటారు, తప్పు, పాపము. అలా చేయొద్దని చెప్పేసి తెలిసినా కూడా చేస్తే దాన్ని ఏమంటారు, తప్పు, పాపము. ఆజ్ఞ అతిక్రమం ఏంటి, పాపం. ఆదికాండంలో ఉంటుంది చూడండి, దేవుడు వారికి తినకూడదన్న పండుని ఆజ్ఞాపించాడు, ఇది తినొద్దు అని. మీరు అయినా కూడా వాళ్ళు ఎలాగెళ్ళారు, ఉద్దేశపూర్వకంగా వెళ్ళి ఆ పండుని తెంపుకుని తింటే అదేమంటున్నాడు దేవుడు, అతిక్రమము అంటాడు. తెలిసి చేసిన దాన్ని ఏమంటారు, అతిక్రమము. ఏదైనా ఒక తప్పును నువ్వు తెలిసి అది చేయకూడదని తెలిసినా కూడా ఆ ప్రకారం చేయడాన్ని ఏమంటారు, అతిక్రమము. తెలియక చేసిన దాన్ని పొరపాటు అంటారు, తెలిసి చేసిన దాన్ని అతిక్రమము అంటారు.
అలాగే ఆ తప్పు చేయకూడదని చెప్పేసి తెలిసినా కూడా మాటి మాటికి చేయడాన్ని ఏమంటారు తెలుసా? తెలియక చేసిన దాన్ని పొరపాటు అంటారు, తెలిసి చేసిన దాన్ని అతిక్రమం అంటారు. తెలిసినా కూడా దేవుడు చెప్పినా కూడా పలుమార్లు హెచ్చరించినా కూడా మరలా చేసేవారిని ఏమంటారు? తిరుగుబాటు అంటారు. ఏమంటారు? తిరుగుబాటు. ఇక్కడ చూడండి 9వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు వీళ్ళని ఎందుకు మట్టి శిక్షిస్తున్నాడో మీకు అర్థమవుతుంది. చదవండి. హోషేయ గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనం. వారి చెడుతనమంతయు గిల్గాలులో కనబడుచున్నది. అచ్చుటనే నేను వారికి విరోధనైతిని. వారి దుష్టక్రియలను బట్టి వారికను ప్రేమింపక నా మందిరంలో నుండి వారిని వెలివేతును. వారి అధిపతులందరూ తిరుగుబాటు చేయువారు. వారి అధిపతులందరూ ఏం చేయవారు అంటున్నాడు? తిరుగుబాటు. ఇక్కడ శిక్ష దేనికి వస్తుంది? పొరపాటుకు వస్తుందా? అతిక్రమంకి వస్తుందా? తిరుగుబాటుకు వస్తుందా? తిరుగుబాటుకి. చూడండి, దేవుడు కూడా మన జీవితంలో ఒకేసారి వెంటనే ఏమి శిక్షించడు. లెవెల్ అనండి, లెవెల్, ఒక స్థాయి ఉంటుంది, ఒక స్థాయి ఉంటుంది. సో చూడండి, చాలామంది అంటారు అన్నమాట, దేవుడి కనుక చూస్తే వాడిని ఎందుకు శిక్షించడు? దేవుడి కనుక చూసేవాడైతే వాడు చేస్తున్నటువంటి పాపం దేవుడు తెలుసు కదా, వాడిని వెంటనే శిక్షించవచ్చు కదా అని చెప్పేసి అంటారు. చూడండి, దేవుడి దగ్గర ఒక బుడ్డి ఉంటుంది, ఒక బుడ్డి, అది నిండాలి ఏదైనా చేయాలంటే. అయితే నీ అతిక్రమమైనా నిండాలా, లేదా నీ మంచి క్రియలైనా నిండాలి నిన్ను ఆశీర్వదించడానికి. ప్రతిదీ బుడ్డి, ప్రతిదీ గ్రంథము. వాక్యం ఏం చెప్తుంది? వారి గ్రంథంలో రాయబడిన ప్రకారం వారి మీదకి దేవుడు తీసుకొస్తాడో తీసుకురాదు ప్రతిఫలము రాసిన దాని ప్రకారం. అందుకే ఒక్కొక్కసారి వెంటనే తీర్పు రాకపోయేసరికి ప్రసంగి గ్రంథంలో ఉంటుంది అనమాట. మనుషులు వారు చేయించున్నటువంటి పాపములకు తీర్పు వెంటనే రాకపోయేసరికి వారు బుద్ధి విడిచి జ్ఞానం విడిచి మరలా పాపం చేయదురు అని వాక్యం. అలా వెంటనే పాపం చేస్తూ వాళ్ళు ఏం చేస్తారు? దేవుడికి తిరుగుబాటు చేసినప్పుడు అప్పుడు వారి జీవితంలో తిరుగుబాటు వల్ల ఏమొస్తుంది అంటే దేవుని యొక్క తీర్పు వాళ్ళ జీవితంలో రావచ్చు. అయితే ఇక్కడ దేవుడు వీరి యొక్క తిరుగుబాటును బట్టి శిక్షిస్తున్నాడు. చూద్దాం ఎలా శిక్షిస్తున్నాడు. 16వ వచనం. ఎఫ్రాయిము మొత్తబడెను. ఎఫ్రాయిం ఏం చేయబడ్డది? మొత్తబడెను. వారి వేరు ఎండిపోయెను, వారు ఫలమియ్యరు. వారిలో నుంచి ఇప్పుడు ఏం రావట్లేదు? ఫలం రావట్లే. చదవండి. వారు పిల్లలు కనినను వారి గర్భనిధిలో నుండి వచ్చే సొత్తును నేను నాశనం చేశాను. దేనికి వస్తుంది ఇది? తిరుగుబాటు చేసినందుకు గాను. దేవుడు చెప్తున్నా వీరు వింటున్నారా? వినట్లే. అనేక మార్లు దేవుడు ప్రవక్త ద్వారా హెచ్చరించిన మాట వింటున్నారా? వినట్లే. ఒక ప్రవక్త కాదు ఇశ్రాయేలు ప్రజలను హెచ్చరించింది, అనేక మంది ప్రవక్తలు హెచ్చరించినా కూడా వీరు మాట వెనక ఏమైపోతున్నారు? ఇప్పుడు దేవుని యొక్క తీర్పును తెచ్చుకుంటున్నారు. అయితే అసలు దేవుడు ఎలా హెచ్చరిస్తాడు, ఎలా మాట్లాడతాడు? ఒకరి యొక్క తప్పును, ఒకరి యొక్క పాపమును, లేదా ఒకరి యొక్క జీవితంలో దేవుడు ఎలా సరిచేస్తాడు? అది మనం ఈరోజు నేర్చుకుని మనము కూడా తిరుగుబాటు చేయకుండా దేవుడి యొక్క ఆజ్ఞలకు, దేవుని యొక్క వాక్యమునకు విధేయత కలిగి జీవించినట్లు దేవుడి ఈ వాక్యం మీకు బోధించును గాక. చూడండి, ఏదైనా ఒక మిస్టేక్ జరిగినప్పుడు, ఏదైనా నువ్వు తప్పుడు మార్గంలో వెళ్తున్నప్పుడు దేవుడు ఎలా సరి చేస్తాడో తెలుసా? వాక్యము అనండి, వాక్యము. అందరూ అనండి వాక్యము అని. వాక్యం. యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు? దేనివల్ల? వాక్యం చేతనే కదా. అంటే దేవుడు వారి నడకల్ని ఎలా శుద్ధీకరించాలనుకుంటున్నాడు? వాక్యము వల్ల, వాక్యం చేతనే. అంటే దేవుడు నిన్ను సరిచేయడానికి వాడేటువంటి వెపన్ లేదా ఆయుధం ఏంటి? వాక్యము. రాసుకోండి. ఫస్ట్ దేవుడు వాడేటువంటి ఆయుధం ఏంటి అంటే నిన్ను సరిచేయడానికి వాక్యము. ద వర్డ్. హి విల్ టీచ్ యు ద వర్డ్. వాక్యం నీకు నేర్పిస్తాడు ఆయన. ఇంకొక మాట చూపిస్తాను మీకు బైబిల్లో. 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము
16వ వచనం చదవండి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. చూడండి, దైవావేశం కలిగిన ప్రతి లేఖనము. వాక్యం దేనికోసం అంటే ఖండించుటకు అనండి, ఖండించుటకు. అంటే ఈ వాక్యం నిన్ను అనేక మార్లు ఏం చేస్తావు, నువ్వు చేసేటువంటి క్రియలను ఏం చేస్తూ ఉంటుంది, ఇది ఖండిస్తుంది. తప్పుదిద్దుటకును, ఒకవేళ ఆల్రెడీ తప్పు చేసావు, యు ఆర్ ఆల్రెడీ కమిటెడ్ ఏ మిస్టేక్, ఒకవేళ తప్పు చేసినట్లు ఏం చేస్తుంది అది సరిచేస్తుంది. చూడండి, ఒకవేళ తప్పు చేయకుండా ముందుకు ముందే ఆ తప్పులోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటే ఏం చేస్తుందంట, ఖండిస్తుంది వెంటనే. రైట్ కాదు, ఇది రాంగ్. ఆ మోహపు చూపుతో ఆ స్త్రీని చూస్తున్నామని చెప్పేసి అనుకో, వెంటనే దేవుని యొక్క వాక్యం వచ్చేస్తుంది. లోపల అపవిత్రమైన తలంపులు కలిగి ఉంటే నువ్వు ఆ క్షణం ఏం చేసినట్టు అంటది, విచారం చేసినట్టే. అంటే వెంటనే నువ్వేం చేస్తావు, ఖండింపబడి వెంటనే నీ చూపు తిప్పేసుకుంటావు. చూడండి, పాపము కూడా వెంటనే ఏం జరగదు. ద సిన్ పాపము కూడా మన జీవితంలో వెంటనే ఏమీ ప్రవేశించదు. చూడండి, మనం కూడా దానికి ద్వారం తెరుస్తాం. చూడండి, ఏదైనా వనంలో హవ్వ ఉంటుంది, ఆదాము ఉంటాడు. ఆ తోట యొక్క చెట్ల ఫలం అన్నిటిని తినము అని చెప్పి దేవుడు చెప్పినప్పుడు అన్నిటిని ఇచ్చాడు దేవుడు. రమ్యమైనవి ఇచ్చాడు, సుందరమైనవి ఇచ్చాడు, అన్ని చక్కనివి ఇచ్చాడు అన్నమాట. ఇచ్చినా కూడా ఈ స్త్రీ ఏ పండుని రమ్యంగా చూసింది, తినకూడదు అన్న పండుని రమ్యంగా చూచి, అందంగా ఉంది, ఇది చూడడానికి బాగుంది, ఇంపుగా ఉంది, అన్నీ తినమన్నాడు దేవుడు, దీన్ని ఎందుకు వద్దన్నాడు అని చెప్పి ఆలోచించడం మొదలైంది. అదే సమయంలో ఎవరు వచ్చి విత్తనాలు వేశాడు, అపవాదిగాడు. అది తినమని నువ్వు దేవతల వలె ఉందరు, దేవుళ్ళ వలె ఉందరు అని చెప్పేసరికి మోసపోయి ఏం చేసింది, తినకూడని పండు, దేవుడు వద్దన్నటువంటి పండు తిని ఏం చేసింది, ఆజ్ఞ అతిక్రమమే పాపము. చూడండి, దావీదు కూడా ఆ మిద్దె మీదకి ఎక్కి, ఆ కోట మీదకి ఎక్కి వెంటనే ఏం పాపంలో పడిపోలే, దేవుని స్తుతించడానికి ఎక్కాడు. అలా తిరుగుతున్నప్పుడు ఆ పైనుంచి ఎవరిని చూశాడు, బెత్షెబాను చూసి, చూడండి అక్కడ వాక్యంలో కూడా రాయబడి ఉంది ఏంటని చెప్పేసి అంటే, ఆ స్నానం చేసే దాకా కూడా ఆయన అలాగే చూస్తున్నాడు. ఆయన చూపు తిప్పుకున్నాడా, తిప్పుకోలే. ఒకవేళ ఆ చూపు వెంటనే ఇట్లాంటి తలంపులు నాకు వద్దు, దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు, సమస్తాన్ని ఇచ్చాడు, ఈ లోకానికి కావాల్సినటువంటి నేను బ్రతకడానికి భక్తిని, దాంతోపాటు ఈ లోకంలో నాకు దేవుడు అనేక వాగ్దానాలు కలగజేశాడు, రాజుని చేశాడు, కుర్చీలో కూర్చోబెట్టాడు, నాకెందుకు ఆ స్త్రీ, నాకెందుకు ఈ వ్యభిచారం అని చెప్పేసి దావీదు వెంటనే తలకాయ తిప్పుకొని ఉంటే, చూపు తిప్పుకొని ఉంటే ఆయన పాపంలో పడేవాడా, పడేవాడు కాదు. మనం కూడా అనేక మార్లు ఏం చేస్తామంటే వెంటనే చూపు తిప్పుకోం. అది అపవిత్రమైన మార్గం అని చెప్పి తెలిసిన వెంటనే ఏం చేయాలా, చూపు వెంటనే తిప్పుకోవాలా, దాని మీద నుంచి ఆశ వెంటనే ఏం చేసుకోవాలా, చంపేసుకోవాలా. దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దావీదుకి వాక్యం ఏం గుర్తు చేయక దేవుడు చేసే ఉంటాడు. బహుశా ఆయన ఏం చేసి ఉంటాడు, అలా చూస్తూ ఉండేసరికి బహుశా ఆయనకి ఖండించేటటువంటి వాక్యం వచ్చినా కూడా దాన్ని పక్కన పెట్టి పాపం చేసినందుకు దావీదుకి శిక్ష వచ్చిందా, రాలేదా, వచ్చింది. ఆ శిక్ష ద్వారా దేవుడు దావీదుని ఏదో నాశనం చేయడానికి కాదు, సరిచేశాడు. నన్ను ఒక ఆమె, నేను ఒక దగ్గరికి పరిచర్యడానికి వెళ్ళినప్పుడు అడుగుతుంది, దావీదు తప్పు చేశాడు కదా, దేవుడు అయినా క్షమించి ఆయన వాడుకున్నాడు, ఇప్పుడు నేను తప్పు చేస్తున్నా, దేవుడు నన్ను కూడా క్షమించి కొన్ని రోజుల తర్వాత వాడుకుంటాడు అని చెప్పేసి అంటుంది. అయితే నేను అడిగా, దావీదు ఏం తప్పు చేశాడని చెప్పేసి అడిగితే ఆయన వద్దు అని చెప్పేసి అన్నా కూడా, వ్యభిచారం అని చెప్పేసి తెలిసినా కూడా ఒక స్త్రీని అక్రమంగా మోహించి ఆమెతో వ్యభిచారం చేశాడు కదా అని చెప్పేసి అంటే ఇప్పుడు నీ ఉద్దేశం ఏంటి, నువ్వు కూడా అలా వ్యభిచారం చేస్తావని అడిగా. అంటే అట్లని కాదు, నేను ఏదైనా చేయొచ్చు, చేసినా కూడా దేవుడు క్షమిస్తాడు కదా అని అడుగుతుంది నన్ను. అంటే ఆ తర్వాత నేను వాక్యం తీసి చూపించా. చూడండి, ఆ వాక్యంలో నాతాను ప్రవక్త, ఆ ప్రవక్త వచ్చి దావీదుతో మాట్లాడినప్పుడు
దావీదు చేసినటువంటి తప్పుకి శిక్ష వచ్చిందా రాలేదా? వచ్చింది. ఆయన ఏం ఊరికేం వదిలిపెట్టలే దావీదుని. దావీదు ఆ తర్వాత అనేక ఇబ్బందులు పాలయ్యాడు, లేనిపోని శ్రమలు తెచ్చుకున్నాడు. చూడండి, దావీదు చేసినటువంటి పొరపాటును బట్టి ఏమైపోయింది, అబ్షాలోము తను రాజుగా కనపరుచుకుని కొంతకాలం వరకు దావీదు సింహాసనాన్ని విడిచిపెట్టి పారిపోవాల్సి వచ్చిందా రాలేదా? వచ్చింది. ఎవరు చేసిన తప్పును బట్టి? దావీదు చేసిన తప్పును బట్టి. అలాగే నువ్వు కూడా విల్లు విడిచిపెట్టి తిండి లేకుండా పారిపోతావు అని అడిగా. అమ్మో అంత బతుకు నాకు వద్దులేను అన్నది మళ్ళీ అదే పని చేసింది. యా సో ఈ వాక్యం ఏం చేస్తుంది అంటే ఖండిస్తుంది. మీరంతా ఈ ఖండింపు దగ్గర ఆగిపోయి ఆ పాపమునకు లోబడకుండా పరిశుద్ధతతో జీవించుదురుగాక. ఖండించాలి ఈ వాక్యము. చూడండి, ఈరోజు దైవజనులు ఏమైపోయారంటే ఖండిస్తే చర్చికి రారండి. తప్పు చేపిస్తే వాళ్ళకి చెప్పామనుకో చర్చికి రారండి. నిజమే, విశ్వాసులు కూడా అలాగే తయారయ్యారు చెప్పాలంటే. ఉట్టికేమో అట్లా దైవజనులు ఎంతసేపు పొగడాల విశ్వాసులు అని చెప్పేసి అంటే గతమే. నన్ను అయ్యగారు అందరం ముందు పట్టుకుని ఎంత మాట అన్నాడు, నన్ను అవమానము. కానీ దావీదు అలా అనలే. ఒకవేళ నీతిమంతుడు నన్ను గద్దిస్తే అది నాకు తైలాభిషేకం అన్నాడు. అంటే ఒకవేళ నీతిమంతుడు కానీ లేకపోతే దైవజనులు కానీ నీతిమంతులు అయ్యండి నేను శిక్షకు పాత్రగా కాకుండా నేను సరిచేస్తే ఏంటంటే తైలాభిషేకము. నీతిమంతుని యొక్క గద్దింపులో ఆశీర్వాదం ఉంది. దేవుడు తాను ప్రేమించినట్టు కుమారుని ఏం చేస్తాడంట? శిక్షిస్తాడు. కేవలం ఈ వాక్యము మంచి మంచి ఆదరణకరమైన వాక్యాలు తీసుకుని గద్దింపు వాక్యాలు తీసుకోలేదనుకో నీ జీవితం పాడైపోతుంది. ఈ రోజు నుంచి దేవుడు నిన్ను ఖండించే వాక్యముల చేత నీ పాపములో పడకుండా దేవుడు నిన్ను కాపాడును గాక. చదవండి, నెక్స్ట్ ఏముందో. ఖండించుటకును తప్పు దిద్దుటకును నీతి యందు శిక్ష చేయుటకును. రెండోది ఏంటంటే తప్పు దిద్దుటకు. వీటన్నిటికీ దేవుడు ఫస్ట్ దేన్ని వాడుతున్నాడు? వాక్యము. రెండోది ఏంటంటే తప్పు దిద్దుటకు. ఈ వాక్యం నేను ఏం చేస్తుంది? ఖండిస్తుంది. రెండోది ఏం చేస్తుంది? తప్పు దిద్దుతుంది. రాసుకోండి. మూడోది చదవండి. నీతి యందు శిక్ష చేయుటకును. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీతిలో నీకు నీ అవయవాలను ప్రాక్టీస్ చేపిస్తుంది. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం చదవండి. మరియు మీ అవయవములను దుర్నీతి సాధకములుగా లేక ఆయుధములుగా పాపమునకు అప్పగింపకుడి. చూడండి, మీ అవయవములను దుర్నీతి సాధకములుగా పాపమునకు అప్పగింపకుడి. చూడండి, ఎంతమంది అయితే ఈ నీతి ఎంత శిక్ష చేయబడలేదో వారి అవయవాలను దేనికి అప్పచెప్తారు? అక్కడ దేనికి అప్పచెప్తారని ఉంది? పాపమునకు. నువ్వు ఈ చేతులతోటి పాపం చేయొచ్చు. ఎందుకు? నీకు నీతి ఎంత శిక్ష వచ్చిందా? రాలే. చదవండి. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనిడి. అయితే మృతుల్లో నుండి సజీవులం అనుకుని అంటే మనం దేవుడు ఎక్కడి నుంచి లేపాడు? చనిపోయినటువంటి స్థితిలో నుంచి. మనమంతా చనిపోయినటువంటి స్థితిలో ఉన్నాము యేసుక్రీస్తు రానంత వరకు, రక్షణ లేనంత వరకు. మృతుల్లో నుండి సజీవులం అనుకుని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించు. మీ అవయవములను నీతి సాధకములుగా ఎవరికి అప్పచెప్పాలంట? దేవుడికి. అంటే నీ యొక్క వాక్యము ఎలా చేస్తుందంటే శిక్ష, నీతి శిక్షకుడుగా నీకు ఉంటుంది. అంటే నీతిలో నీకు ఏమిస్తుంది? ఎక్స్పీరియన్స్. నీతిలో నీకేమిస్తుంది? ఎక్స్పీరియన్స్. నీతి ఇది, ఏది దుర్నీతి ఏదో, ఏది నీతి ఏదో ఎవరు బయలుపరుస్తా అంటున్నాడు? దేవుడు నీకు వాక్యం ద్వారా బయలుపరచవచ్చు. అందుకే ఎంతమంది వాక్యం చదువుతున్నారు? ఈ వాక్యము ఎంతమంది ఈరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి కనీసం ఒక అధ్యాయం చదివారు? చేపేకెత్తాలి. చూడండి, ఎంతమంది ఈ వాక్యం చదువుతుండగా ఖండింపబడ్డారు? వాళ్ళు కూడా చేపేకెత్తాలి. ఎంతమంది ఈ వాక్యం చదువుతుండగా వారి తప్పును సరిదిద్దుకున్నారు? లాస్ట్కి చదవండి.
మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. నీ అవయవములను నీతి సాధకములుగా ఎవరికి అప్పచెప్పాలి? దేవుడికి అప్పచెప్పాలా. ఎప్పుడైతే నువ్వు నీతి సాధకములుగా దేవుడికి అప్పచెప్తావో నీ దగ్గర నుంచి వచ్చేటువంటి ఫలం ఏంటో చూద్దాం. ఒక్క నిమిషం. పంతొమ్మిదో వచనం చదవండి. 19వ వచనం నుంచి చివరి వరకు చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం నుంచి చివరి వరకు. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయములను దాసులుగా ఎలాగ అప్పగించుతారో. మనం ఇంతకుముందు దేనికి అప్పచెప్పామంటే అపవిత్రతకును అక్రమమునకును అవయములుగా దాసులుగా ఎలాగో అప్పగించుతామో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుడి. ఎప్పుడైతే నీతికి దాసులుగా మన యొక్క అవయవములను అప్పగిస్తామో మన దగ్గర నుంచి ఏమొస్తుంది? పరిశుద్ధత. నీతి యొక్క ఫలం ఏంటి? పరిశుద్ధత. నీతి యొక్క ఫలము పరిశుద్ధత. అయితే ఆ పరిశుద్ధత కలిగే ముందు నీ అవయవాలు దేనికి అప్పచెప్పాలంట? నీతికి అప్పచెప్పాలంటే ఈ వాక్యము నీకు నీతి విషయంలో ఎలాగుంటుందంట? శిక్ష చేస్తుంది, అంటే నేర్పిస్తుంది నీతి ఏంటి అనేది. చదవండి. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? చూడండి, నీతి సంబంధమైనటువంటి క్రియల వలన కాక నీతి సంబంధమైనటువంటి క్రియల వల్ల లేకపోతే దాని వల్ల కలిగే శిక్ష ఏంటంట? చదవండి. వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. వాటి అంతం ఏంటంట? చూడండి, మన యొక్క అవయవముల నీతికి అప్పచెప్పకపోతే వాటి వల్ల కలిగేది ఏంటి? మరణము. ఒకవేళ నీతికి అప్పచెప్తే దానివల్ల కలిగే ఫలితం ఏంటి? పరిశుద్ధత. ఈ నీతి ద్వారా పరిశుద్ధత కలుగుటకై మీరు మీ అవయవములను నీతికి అప్పచెప్పుదురుగాక. చదవండి. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము. దాని అంతం ఏంటి? నిత్య జీవము. చూడండి, వాక్యం చదివితే నీకు నీతి అని ఏం నేర్పిస్తుంది? శిక్ష నేర్పిస్తే ఆ నీతి యొక్క ఫలం ఏమనుంది? పరిశుద్ధత. పరిశుద్ధత యొక్క ఫలం ఏంటి? నిత్య జీవము. అంటే వాక్యం చదివితే నీకు నీతి అందు శిక్ష వచ్చినట్లయితే దానివల్ల కలిగే ఫలం ఏంటి? పరిశుద్ధత. పరిశుద్ధత వల్ల ఏంటి? నిత్య జీవము. ఒకవేళ నీ యొక్క అవయవములను నీతి కలుగుటకై అప్పచెప్పకపోతే దాని యొక్క మరణం, దాని యొక్క అంతం ఏంటి? మరణము. అంటే దేవుడు దేని ద్వారా సరి చేస్తున్నాడు? నేను ఫస్ట్ వాక్యం ద్వారా. అంటే నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడాలా. ఏం చేయాలంటే ఆ వాక్యం ఖండించాలా, నీకు తప్పు సరిదిద్దాలా, నీతి శిక్ష చేయాలా. చివరికి చదవండి, అక్కడ ఏముందో 4 ఉన్నాయి. ఫస్ట్ ఉపదేశించుటకునో, ఖండించుటకునో, తప్పుదిద్దుటకునో, నీతి యందు శిక్ష చేయుటకునో ప్రయోజనకరమై ఉన్నది. అంటే దేవుడు ఫస్ట్ దేని ద్వారా మాట్లాడుతున్నాడు నీతోటి? వాక్యము ద్వారా. వాక్యము ద్వారా. నీ వాక్యము నా పాదములకు వెలుగు. ఈ వాక్యము వెల్లడి అక్కడ చేత నాకేమీ వచ్చి ఉన్నది? వెలుగు. కీర్తనలు 19వ అధ్యాయము 9వ వచనం నుంచి చదవండి. 8వ వచనం నుంచి చదవచ్చు. కీర్తనలు 19వ అధ్యాయం 8వ వచనం నుంచి. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. అది కన్నులకు ఏమిస్తుందంట? వెలుగిచ్చును. ఈ వాక్యం నీ కన్నులకు ఏం కలగజేస్తుంది? వెలుగు. చూడండి ఇక్కడ ఏముందో, ఇంగ్లీష్లో ఉందా? ద స్టాచ్యూస్ ఆఫ్ ద లార్డ్ ఆర్ రైట్, రిజాయిసింగ్ ఇన్ ద హార్ట్. ద కమాండ్మెంట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ప్యూర్. కమాండ్మెంట్ ఆఫ్ ద లార్డ్ అంటే దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క ధర్మము నిర్మలమైనది, అది నీ కన్నులకు వెలిగించిన. ఇక్కడ దేవుని యొక్క వాక్యం గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ చదవండి. యెహోవా యందైన భయము పవిత్రమైనది, యెహోవా యందైన భయము పవిత్రమైనది, పవిత్రమైనది.
అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు యెహోవా న్యాయ విధులు అంటే ఏంటి? వాక్యము. చదవండి. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. న్యాయమైనవి. చదవండి. అవి బంగారు కంటేను, విస్తారమైన మేలిమి బంగారు కంటేను కోరదగినవి, తేనె కంటేను, జుంటె తేనె దారల కంటేను మధురమైనవి. చదవండి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును. వాక్యం వల్ల నీ సేవకుడు ఏం పొందుతాడు? హెచ్చరిక. చూడండి, చాలా మందికి ఈ వాక్యం చదువుతుంటే హెచ్చరికలు రావు. వాటి వలన నీ సేవకుడు ఏం పొందుతాడంట? హెచ్చరిక నొందును. వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. వాటిని గైకొనుట వలన గొప్ప లాభమా లేకపోతే లాభమా? గొప్ప లాభం. అంటే గొప్ప లాభం దేంట్లో ఉంది? ఎవరైతే వాక్యం చదవగా దేవుడు హెచ్చరిస్తాడో, హెచ్చరికలు తీసుకుంటారో వాటి వల్ల ఏం కలుగుతుందంట? గొప్ప లాభం. ఈ వాక్యము నిన్ను హెచ్చరించడం వల్ల, ఆ వాక్యమును పాటించడం వల్ల నీకు గొప్ప లాభము కలుగునుగాక. హెచ్చరించాలి వాక్యము. అన్నీ నీకు వాగ్దానాలే కావాలంటే ఎలాగా? చూడండి, దేవుడు ఇచ్చేటువంటి వాగ్దానాలను నెరవేర్చేది ఏంటో తెలుసా? హెచ్చరికలు. దేవుడు ఏం చేయాలో చెప్పినప్పుడు ఏం చేయకూడదో కూడా చెప్తాడు. వాటినే ఏమంటారు? హెచ్చరిక అంటారు. నువ్వు వాగ్దానం పొందుకోవడానికి ఏం చేయాలో దేవుడు చెప్పినప్పుడు ఆ వాగ్దానం పోగొట్టుకుండా ఉండాలంటే కూడా ఏం చేయాలో కూడా చెప్తాడు. అలా ఒక వ్యక్తికి చెప్పాడే చెప్పలేదా? చెప్పాడు. ఆ వ్యక్తి ఎక్కడ ఉంటాడంటే యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఉంటాడు. మీరు అక్కడికి వెళ్ళమాకండి. 38 సంవత్సరాల నుంచి పక్షవాయువుతో పడి ఉంటాడు ఆ వ్యక్తి. అనేక మార్లు ఆ నీటిలోకి ప్రవేశిద్దామని చెప్పి చూస్తూ ఉంటాడులే, కానీ మొట్టమొదటిసారిగా ఆ నీళ్ళలోకి ఎవడొకటి వెళ్ళిపోతున్నాడు, స్వస్థపడి పైకి వచ్చేస్తున్నాడు. వెళ్తున్నాడు, స్వస్థపడి పైకి వస్తున్నాడు. అలా 38 సంవత్సరాల నుంచి ఆ వ్యక్తి ఎక్కడికి వస్తున్నాడంట? ఆ కోనేటి దగ్గరికి వచ్చి ఆ నీళ్లు కదిలింపబడిన వెంటనే వెళ్దాం ఆ నీళ్ళలోకి అని ఆశపడుతున్నాడు. కానీ కాళ్ళు లేవు, చేతులు పనిచేయవు. ఎవడో ఒకటి తీసుకెళ్ళి ఆ నీళ్ళలో పడేయాలి. ఆ సమయానికి ఎవడో లేక కాళ్ళున్నాడు ఏం చేస్తాడు? పరిగెట్టుకుని పోతాడు. యేసు అతన్ని చూచి, ఆయన అనేక సంవత్సరంలో ఆ స్థితిలో పడి ఉన్నాడని చెప్పేసి ఎరిగి అతని దగ్గరికి వెళ్ళి ఏం చేశాడంట? అతను స్వస్థపరిచినప్పుడు ఆ తర్వాత కొంత సమయం తర్వాత అతన్ని దేవాలయంలో కనుగొని ఏమంటాడు తెలుసు యేసయ్య? మరీ ఎక్కువ కీడు నీ మీదకి రాకుండా పాపము చేయకు. మరీ ఎక్కువ కీడు అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఫస్ట్ స్వస్థపరిచాడు, తర్వాత ఏం చేస్తున్నాడు? హెచ్చరిస్తున్నాడు. నీ వాగ్దానం నువ్వు పొందుకోవడానికి దేవుడు ఏం చేశాడో చెప్పినప్పుడు, ఏం చేయాలో చెప్పినప్పుడు, ఒకవేళ ఆ వాగ్దానం కూడా పోకుండా ఉండడానికి, నువ్వు కోల్పోకుండా ఉండడానికి ఏం చేయకూడదు కూడా చెప్తాడు దేవుడు. కానీ మనకేం కావాలి చెప్పండి? చూడండి, అంతేందుకు, ఇంకొక నెల పోతే మనకు కొత్త సంవత్సరం వస్తుంది. అందరూ వాగ్దానాలు చేస్తారు. నా వాగ్దానం, నా వాగ్దానం, నా వాగ్దానం తీసిన తర్వాత అందరికీ మంచి మంచి వాగ్దానాలు. ఇగో నీ యొక్క కడపడి స్థితి, లేదా తర్వాత స్థితి, చివరి స్థితి మొదటి స్థితి కంటే ఘనంగా ఉంటుంది. ఏ దేవుడు నాతో మాట్లాడినాడు. ఒకవేళ నీకు దేవుడి వాక్యం ఇచ్చాడు ఏమని? నీ మీదకి శిక్ష రాకుండా, నీ జీవితం పాడవకుండా ఇప్పుడే మారు మనసు పొందుము అని వాక్యం ఇచ్చాడు. వాగ్దానం తీసినమ్మటే వాగ్దానానికేమో హల్లెలూయా ఏ అని చెప్పి గంతులు వేసుకుంటూ వెళ్ళిపోయావు. సరి చేసే వాక్యానికి ఏమో ఇది నాకు కాదులే. ఇంకా అసలు చూడండి 11వ వచనం చదవండి. కీర్తనలు 19వ అధ్యాయం 11వ వచనం. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును. వాటి వలన నీ సేవకుడు ఏం నొందుతాడు? హెచ్చరిక నందును. వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. ఆ హెచ్చరిక వాక్యంలో నువ్వు గైకొని నీకు గొప్ప లాభం నువ్వు పొందుకుందువు గాక. అన్ని పాజిటివే కాదు, కొన్నిసార్లు దేవుడు నెగిటివ్తో కూడా హెచ్చరిస్తాడు. చూడండి, లోతు యొక్క కుటుంబాన్ని దేవుడు కాపాడడానికి వస్తాడా రాడా? వస్తాడు. దూతలను పంపించేసేసి ఈ పట్టణాన్ని, ఈ ప్రాంతాన్ని నాశనం చేయబోతున్నాడు, రేపు అగ్నిగంధకాలు కురవబడితే నీవు నీ ఇంట్లో ఉన్న వారందరూ సర్దుకుని ఇప్పుడే ఈ పట్టణం విడిచి పారిపోండి, రేపటి కల్లా ఈ ప్రాంతం మేము నాశనం చేస్తున్నామని చెప్పేసి చెప్తూ
చివరికి ఏం చెప్తాడు? మీరు పారిపోయేటప్పుడు ఎటు తిరిగి చూడొద్దు అంటాడు, వెనక్కి తిరిగి. ఆ దేవుని యొక్క భయం ఎవరికి ఉంది? లోతుకు ఉంది. భార్యకు ఉందా? లేదు. పోతూ 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 అమ్మగారికి తెలుసు కదా, బంగారం, ఆస్తి, పశువులు, ఇల్లు ఒక్క రోజులో ఇలా ఎలా నాశనం అయిపోతాయి, అసలు ఏం జరిగింది అని చెప్పేసి చూడండి అలా వెనక్కి తిరిగి చూసిద్ది. ఏమైపోద్ది? ఉప్పు స్తంభం అయిపోతుంది. చూడండి, దేవుడు ఏం చేయాలో చెప్పినప్పుడు ఏం చేయకూడదు కూడా చెప్తున్నాడా చెప్పట్లేదా? చెప్తున్నాడు. ఈ తోటలో ఉన్న ఫలములన్నీ మీరు తినొచ్చు, కానీ ఈ వృక్ష ఫలములు తప్ప అన్నీ తినొచ్చు అన్నాడా లేదా? తినొచ్చు అన్నాడు. కానీ ఏది? ఇది తప్ప. ఏది చేయాలో చెప్పినప్పుడు దేవుడు ఏది చేయకూడదో చెప్తాడు. అలాగే నీ జీవితంలో కూడా దేవుడు ఆ వాక్యం ద్వారా ఉపదేశించునుగాక, ఖండించునుగాక, నీతిలో శిక్ష చేయునుగాక, తప్పు సరిదిద్దునుగాక. సో ఫస్ట్ థింగ్ ఏంటి? దేవుడు దేన్ని వాడుతున్నాడు? వాక్యము. రెండవదిగా దేవుడు దేన్ని వాడుకుంటాడు అంటే కలలు అనండి, కలలు అనండి, దర్శనములు అనండి, దర్శనము. ఒకసారేమో వాక్యం చదివేటప్పుడు నీతో దేవుడు మాట్లాడొచ్చు నువ్వు చేస్తున్న తప్పుల గురించి, లేదా దేవుడిని ఆశ్రయించే క్రమం గురించి నీకు దేవుడు తన యొక్క వాక్యంలో బయలుపరచవచ్చు. అయితే ఆ వాక్యం కూడా నువ్వు అందుకోవడంలో విఫలమైపోతున్నావు. అయితే దేవుడు దేంతో కూడా నేను సరిచేయచ్చు? కళల ద్వారా సరిచేయచ్చు. యోబు గ్రంథము 33వ అధ్యాయము 14 నుంచి చదువుకుందాం. దేవుడు ఒక్కమారే పలుకును, 2 మార్లు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. చదవండి. మంచము మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టినప్పుడు, కలలో రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు, తాము తలచిన కార్యము వారు మానుకున చేయనట్లు, గోతికి పోకుండా వారిని కాపాడునట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించినట్లు, ఆయన వారి చెవులను తెరవచేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. ఇక్కడే ఉంది చూడండి. దేవుడు ఒక్కమారే పలుకును, 2 మారులో పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. అంటే దేవుడు నీతో పలుకుతున్నప్పుడు లేదా వాక్యంతో మాట్లాడుతున్నప్పుడు ఒకవేళ నువ్వు కనిపెట్టలేదు ఇంకా, ఇప్పుడు నెక్స్ట్ స్టేట్ దేనికి వెళ్ళిపోతుంది? నెక్స్ట్ దేంతో మాట్లాడుతున్నాడు? కళ. అక్కడే ఉంది. దేంతో మాట్లాడుతున్నాడు? కళతో. చెప్పాలి ఫస్ట్ దేవుడు దేంతో మాట్లాడతాడు? వాక్యము అనండి. వాక్యంలో కూడా 4 ఉన్నాయి. ఫస్ట్ది ఏంటి? ఉపదేశము. రెండోది ఏంటి? ఖండించుట. మూడోది తప్పు సరిదిద్దుట. 4 నీతి యందు శిక్ష చేయుట. ఇప్పుడు రెండోసారిగా ఒకసారి ఏం చేస్తున్నాడు? దేవుడు ఒక్కమారే పలుకును, 2 మార్లు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. 15వ వచనం. మంచము మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టినప్పుడు, కలలో రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు. చూడండి, మంచం మీద కునుకు సమయంలో గాఢ నిద్ర పట్టినప్పుడు, కలలో రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుండా, చదవండి, కాకుండా చేయనట్లు, తాము తలచిన కార్యము వారు మానుకొని తాము తలచిన కార్యము వారు మానునట్లు. అంటే ఒకవేళ నువ్వు అది చేద్దాం అనుకుంటున్నావు, అయితే దాన్ని మానేయాలా. దేవుడు మానేయాలని ఎలా చెప్తాడంట? కలలో చెప్పొచ్చు నీకు. ఈ ఎక్స్పీరియన్స్ కూడా మీకు రావాలా. ఒకవేళ నేను ఇంతవరకు నాకు ఏ కళలు రావండి, పడుకుంటే మొత్తం దురాత్మల మీద పడ్డట్టే ఉన్నాయి, మొత్తం పడుకుంటే దెయ్యపు కళ్ళే. దేవుడు నిన్ను కలలో కూడా హెచ్చరించునుగాక. చదవండి. గోతికి పోకుండా వారిని కాపాడునట్లు, కత్తి వలన నశింపకుండా వారి గోతికి పోకుండా వారిని కాపాడునట్లు. ఎక్కడి నుంచి కాపాడుతున్నాడు? కళించడం ద్వారా గోతికి పోకుండా. అయితే నువ్వు ఆ కళను గ్రహించి నువ్వు గోతికి పోకుండా దేవుడు నిన్ను కాపాడునుగాక.
చదవండి. కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించినట్లు. చూడండి, కత్తి వలన, ఒకవేళ కత్తి అంటే దాని అర్థం ఏంటంటే ఈ లోకంలో ఎదురయ్యేటువంటి కొన్ని ఇబ్బందులు. కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవచేయును. ఆయన వారి చెవులను తెరవజేయును. ఎలా తెరవజేస్తున్నాడు? కళ్ళ ద్వారా. Here God is speaking through your dreams so that he might correct you by giving dreams. సో మొదట దేవుడు దేని ద్వారా సరి చేస్తాడు? వాక్యము ద్వారా. రెండో దేని ద్వారా సరి చేస్తున్నాడు? కళల ద్వారా. చూడండి, ఈ కళలు పాటించడం ద్వారా, ఈ కళలను నేర్చుకోవడం ద్వారా అనేక మంది గొప్ప గొప్ప విషయాలు పొందుకున్నారు. అనేకులు గొప్ప గొప్ప విషయాల నుంచి తప్పించుకున్నారు. అయితే దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా నీతో కళలో కూడా మాట్లాడి నేను సరిచేయును గాక. సో మొదటిది వాక్యము, రెండోది కళ. సో మూడోది ఎవరి ద్వారా మాట్లాడుతారంటే దైవజనులనండి. దైవజనుల్లో చూడండి, మీ పాత నిబంధన గ్రంథం అంతా చూసుకుంటే ప్రవక్తలు అందరూ వచ్చి ఇశ్రాయేల్ ప్రజలు చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపించారు, చూపించలేదా? చూపించారు. మోషే దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ చివరిలో ఉండేటువంటి బైబిల్ ప్రవక్త అయినటువంటి జకర్యా వరకు కూడా అందరూ ఏం చేశారు? యేసయ్య చెప్తాడు కదా ఒక మాట, ఏమంటాడంటే మీరు బైబిల్లో ఉన్నటువంటి లేదా మీ యొక్క కార్యంలో సరిదిద్దుకోమని చెప్పిన ప్రవక్తలందరూ మీరు ఏం చేశారని ఉంటుంది? చంపేశారు. మీరు మీ కార్యంలో మీరు సరి చేసుకోండి అని చెప్పిన ప్రవక్తలందరినీ ఏం చేశారంటే వీళ్ళు చంపేశారు. అంటే దేవుడు ఎవరి ద్వారా కూడా మాట్లాడవచ్చు? దైవజనుల ద్వారా కూడా మాట్లాడవచ్చు. ఆ దైవజనుడు చెప్తున్నప్పుడు వినండి, దైవజనుడు గద్దిస్తున్నప్పుడు లోబడండి. ఆ దైవజనుడు గద్దిస్తే లేదా నీతిమంతుడు గద్దిస్తే దావీదు గారు ఏమన్నారు? అది నాకు తైలాభిషేకము. నాలుగవదిగా దేవుడు ఎలా మాట్లాడతాడు నీతో అంటే నీకు వచ్చేటువంటి వ్యతిరేక పరిస్థితులతో కూడా మాట్లాడవచ్చు దేవుడు నీతో. ఒక పని చేద్దాం అనుకుంటున్నాం, వ్యతిరేక పరిస్థితుల్లోనండి, వ్యతిరేక పరిస్థితులు. చూడండి, ఒకసారి యోనా గారు దేవుడు ఒక మాట చెప్తాడు, వెళ్ళి నినివే పట్టణంలో వాక్యం ప్రకటించి ఆ ప్రజల్ని పశ్చాత్తాపడమని చెప్పు, నేను ఆ ప్రాంతంని శిక్షించబోతున్నానని చెప్తే మనోడు ఎడిపోతూ ఉంటాడు తార్షిష్. ఆయన పోవాల్సింది అటుంటే ఈయన ఎడిపోతున్నాడు, వేరే పక్క వెళ్ళిపోతున్నాడు. దేవుడు యోనాతో మాట్లాడాడు, లేకపోతే పరిస్థితులతో మాట్లాడాడు? ఆయనతోటి పరిస్థితులతోటి. వాళ్ళంతా ఏం చేస్తారు తెలుసా? ఆ పడవలో ఉండి అసలు ఎందుకు మనకి ఎప్పుడు ఇట్లాంటి పరిస్థితి లేదే, అసలు ఈ సముద్రంలో తుఫాను వచ్చినటువంటి పరిస్థితి మనకు లేదే, ఇదంతా ఏంది ఇంత ఏదో. వాళ్ళు అన్ని జనులకు గ్రహిస్తారు తెలుసా? అమ్మో దేవుడు మనతోటి మనకే వ్యతిరేకమయ్యాడు, అసలు ఎందుచేత వ్యతిరేకమయ్యాడో మనం చిట్లు వేసి తెలుసుకుందాం అనుకుంటారు. వాళ్ళు చిట్లు వేస్తారన్నమాట. అసలు ఈ ఎవడ వల్ల కలిగింది ఇదంతా, ఈ గోలంతా అసలు ఏంది మాకు అని చెప్పి చిట్లు వేస్తే ఎవరి పేరు వస్తుంది? యోనాయ్య గారి పేరు వస్తుంది. సో నీకు ఎదురయ్యేటువంటి వ్యతిరేక పరిస్థితులతో కూడా నీకు దేవుడు మాట్లాడొచ్చా? మాట్లాడలేడా? మాట్లాడవచ్చు. అప్పుడు తీసి ఆ మనిషిని ఎక్కడ ఎత్తేస్తారు? నేలల్లో. సో దేవుడు నీకు వచ్చేటువంటి వ్యతిరేక పరిస్థితులతో కూడా మాట్లాడవచ్చు. ఊక జరుగుతూ ఉంటే అన్నీ కామన్ అనుకోమాకండి. ఇట్స్ నాట్ కామన్. దేవుడు నీకు ఎదురయ్యేటువంటి వ్యతిరేక పరిస్థితులను బట్టి ఏదో చెప్దామనుకుంటున్నాడు. ఎందుకు ఇది జరిగింది, ఎందుకు ఈ కీడు సంభవించింది, ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి నువ్వు దేవుని కనుక కనుక్కున్నట్లయితే నీ పరిస్థితి ద్వారా కూడా దేవుడు నీతో మాట్లాడగలడు. అయితే వీటన్నిటిని తప్పించుకుని ఇంకా నాకు ఏది పట్టదు అంటే దేవుడు వాక్యం ద్వారా మాట్లాడాడు, కల ఇచ్చాడు, దైవజనంతో హెచ్చరించాడు, పరిస్థితుల ద్వారా మాట్లాడాడు. ఇక ఇన్ని మాటలను నువ్వు వినకపోతే ఏమవుతావు? అప్పుడు వస్తుంది నాశనం. ఎంతమందికి అర్థమని చెప్పేది? అప్పుడు వస్తుంది ఉపద్రవం. అయితే ఎవరో ఒకళ్ళు ఎక్కడొక చోట బెండ్ అవ్వాల్సిందే, ఎవరో ఒకళ్ళు ఎక్కడొక దగ్గర అయినా నేర్చుకోవాల్సిందే. నేనైతే ఏమంటా తెలుసా? వాక్యము చదువుతుండగానే దేవుడు నీ పరిస్థితిని నీకు తెలియజేయను గాక.
మొట్టమొదటిది దేవుడు ఎలా మాట్లాడుతాడు? వాక్యముతోటే. కళ, దర్శనము, నెక్స్ట్ ఇవన్నీ సెకండరీ, ఇవన్నీ రెండో థింగ్స్. ఇవన్నీ పరిస్థితుల ద్వారా మాట్లాడడం, దైవజనం ద్వారా మాట్లాడడం, ఇవన్నీ రెండో థింగ్స్ అనమాట. దేవుడు నీలో కూడా ఏం పెట్టాడు? పరిశుద్ధాత్మను పెట్టాడు. చూడండి, వాక్యం కూడా సామెతల్లో ఉంటుంది. ఒక మాట చూపించి నేను ముగించేస్తా. చూడండి, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం చదవండి. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును. నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టినటువంటి దీపం, అది అంతరంగం అంతటిని ఏం చేస్తుందంట? శోధిస్తుంది. చూడండి, నీలో ఏ పొరపాటు జరుగుతుందో, ఏ తప్పు జరుగుతుందో, ఏ అతిక్రమం జరుగుతుందో బాహ్యంగా అవతల వ్యక్తికి తెలియకపోవచ్చు. కానీ దేవుడు ఒక ఆత్మ పెట్టాడంట మనలో. అది ఎవరి ఆత్మ? మన ఆత్మే. అది ఎవరు వెలిగించిన దీపం అంట? దేవుడు వెలిగించినటువంటి దీపము. అది అన్ని సంగతులను ఏం చేస్తుందంట? శోధిస్తుంది. అయితే నువ్వు నీ యొక్క పరిస్థితులను శోధించుకొని, నీ ఆత్మ ద్వారా నీ జీవితంలో ఏదైనా పరిస్థితుల గురించి తెలుసుకొని, ఆ తప్పుల గురించి తెలుసుకొని వాటన్నిటిని నువ్వు విడిచిపెట్టి మంచిగా జీవించదువుగాక. చూడండి, మళ్ళీ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చదవండి. 1 కొరింథియన్స్ చాప్టర్ 2 వర్స్ 11. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవరికి తెలియను. ఒక మనుషుల్లో ఉన్నటువంటి సంగతులు అతనిలో ఉన్నటువంటి మనుష్యాత్మకే గాని మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియదు. అలాగే దేవుని సంగతులు దేవుని యొక్క ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. చూడండి, ఇక్కడ చూడాలి. చూడండి, నీ పరిస్థితులన్నీ ఇద్దరికి తెలుసు. ఆ ఇద్దరు ఎవరో తెలుసు? ఒకటి నీ ఆత్మకి, ఇంకోటి దేవుని ఆత్మకి. ఎందుకు? నీ ఆత్మలోనే ఇంకెవరి ఆత్మ ఉన్నది? దేవుని ఆత్మ ఉంది. ఫస్ట్ ఏదైనా తప్పు జరుగుతా అంటే ఫస్ట్ నీకు చెప్పేది ఎవరంటే నీ ఆత్మే నీకు చెప్తుంది, నువ్వు చేసే తప్పు అని. ఆ తర్వాత దేవుడు దేని ద్వారా చెప్తాడు? వాక్యం ద్వారా చెప్తాడు, కళల ద్వారా చెప్తాడు, దైవజనుల ద్వారా చెప్తాడు, పరిస్థితుల ద్వారా చెప్తాడు. ఇవన్నీ నువ్వు దేనికి లోపడక లాస్ట్కి నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకోవచ్చు, నాశనపరుచుకోవచ్చు. అయితే వాటిని దేవుడు చెప్పిన వాటిని గైకొని ఆ పనులు మానివేయటం ద్వారా నీకేం కలుగుతుందంట? గొప్ప లాభము. ఈరోజు నుంచి మీ లాభం బహు గొప్పగా ఉండును గాక. చూడండి, దేవుడు అవకాశం ఇస్తాడు. గాడ్ గివ్స్ యూ ఆపర్చునిటీస్. వెంటనే శిక్ష రాదు. చూడండి, మనకు బైబిల్ గ్రంథంలో ఒక క్యాండిడేట్ ఉన్నాడు. ఆయన మొదటి నుంచి ఎవరు అంటే దొంగ అని ఉంటుంది వాక్యంలో. ఆయన పేరు ఏంటి అంటే యూదా. అయితే ఆయన ఏం చేస్తున్నాడు? దేవుని యొక్క సేవ చేస్తూ ఆ సేవకు వచ్చేటువంటి ధనాన్ని ఆ సంచులు వేస్తుంటే ఆయన ఏం చేస్తున్నాడంట? దొంగలిస్తూ ఉన్నాడు. అదే దేవుడికి మొదటి నుంచో తెలుసా తెలియదా? తెలుసు. యోహాను సువార్త 6వ అధ్యాయంలోనే రాసి ఉంటుంది, ఇస్కరియోతు యోధ ఆయన దేవుడిని అప్పచెప్పాడు దొంగ అని కూడా రాసి ఉంటుంది. అయినా కూడా దేవుడు ఆయన ఎందుకు హెచ్చరించలేదు అంటే అనేక మార్లు ఆయన వాక్యం చెప్పడం ద్వారా దేవుడు మారడానికి అవకాశం ఇచ్చాడు. చూడండి, ఏ మనిషి ఒక 10 మంది కూర్చున్నాం ఇలాగా, యేసుక్రీస్తుని అప్పచెప్పేది యూదా అని చెప్పి శిష్యులకు తెలుసా? శిష్యులకు తెలుసు అప్పటిదాకా తెలియదు. ఎప్పుడైతే బల్ల దగ్గర కూర్చున్నాడో నాతో పాటే బల్లలో పాల్గొని ఇప్పుడు రొట్టె విరిచి తినువాడే ఎవడంటాడు? దొంగ, వాడు నన్ను అప్పచెప్తాడు అని చెప్పినప్పుడు అది ప్రవచనాత్మకంగా యేసుక్రీస్తు తెలియజేసిన తర్వాత మార్చుకోవాలా? మార్చుకోవాలా. కానీ ఆ వ్యక్తి మార్చుకున్నాడా? ఏం చేశాడు? ఆ బల్లలో ఉన్నది పాల్గొని ఆ రొట్టె తీసుకుని ద్రాక్షరసం తాగి వెళ్ళి ఎవరిని అప్పచెప్పాడు? యేసుని అప్పచెప్పాడు. చూడండి, ఎప్పుడైతే ఆ రొట్టె తిన్నాడో అప్పుడు అపవాది ఎక్కడ ప్రవేశించాడంట? యూదాలోనికి ప్రవేశించాడు. అప్పటిదాకా అపవాది గారు లోపలికి ప్రవేశించాడా? ఆ తలంపులతో మాట్లాడుతున్నాడు, ఆ తలంపులను ఇబ్బంది పెడుతున్నాడు, ఆ దొంగతనం చేసేటట్టు చేస్తున్నాడు. కానీ ఎప్పుడైతే దేవుడు చెప్పినా కూడా మారలేదో అప్పుడు అపవాది ఎక్కడికి వచ్చేసాడు? బయట ఉన్నాడు, లోపలికి వచ్చేసాడు. మరి ఈ మధ్యలోనే యూదాని దేవుడు తీసేయచ్చు కదా మరి తప్పని తెలిసినప్పుడు. కానీ ఎప్పటి వరకు అవకాశం ఇచ్చాడు?
మొదటి సంవత్సరంలో పరిచయం స్టార్ట్ చేస్తే యేసుక్రీస్తు భూమి మీద చేసినటువంటి పరిచయ కాలం 3.5 సంవత్సరాలు అంటారు. ఆ 3.5 సంవత్సరాల వరకు కూడా యూదాకు అవకాశం ఇచ్చాడా ఇవ్వలేదా? ఇచ్చాడు. అయితే దేవుడు వాక్యం ద్వారా హెచ్చరించినప్పుడు ఆయన పశ్చాత్తాపడ్డా? నువ్వే నేను అప్పచెప్పేది అన్నప్పుడు నీకెలా తెలిసింది ప్రభువా, అయ్యో నేను ఎంత ఘోరమైన పాపం చేశాను అని చెప్పేసి పశ్చాత్తాపడ్డా? లేదు. ఎవరిని అప్పచెప్పడానికి సిద్ధపడ్డాడు? అయినా కూడా వేసే. అప్పుడు ఆ తర్వాత ఆ నీతిమంతుని అప్పచెప్పి ఆ నీతిమంతుని మీదకి రావాల్సిన శిక్ష అంతా వచ్చిన తర్వాత అప్పుడు ఆ శిక్షను చూసి ఏం చేశాడు? పశ్చాత్తాపడ్డా. అప్పటికే దాటిపోవాల్సిన సమయం దాటిపోయిందా? దాటిపోలేదా? దాటిపోయింది. అందుకే మీకు కూడా ఈ 4 లెవెల్స్ ఉంటాయి. ఎన్ని లెవెల్స్? ఇప్పుడు నేను వాక్యం ద్వారా చెప్పిన 4 లెవెల్స్ ఉంటాయి. ఇక మీరు చేయాల్సినటువంటి కీడంతా చేసిన తర్వాత మీ లెవెల్స్ దేవుడు హెచ్చరించే సమయంలో చూడండి, వాక్యం ద్వారా హెచ్చరించవచ్చు, కళ్ళ ద్వారా హెచ్చరించవచ్చు, దైవజనం ద్వారా హెచ్చరించవచ్చు, వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల ద్వారా దేవుడు హెచ్చరించవచ్చు. ఇంకా నువ్వు దేనికి వెనక అలాగే పాపం చేస్తూ వెళ్ళిపోయావు, ఎక్కడ నువ్వు లోపల దేవుడికి. ఇక నువ్వు వెళ్ళిపోతూ మరణకరమైన పాపం చేసావు నువ్వు. ఇక నీకు పశ్చాత్తాపం దొరుకుతుందా? దొరకదు. వాక్యంలో కూడా ఉంటుంది, మరణకరమకు పాపం ఉన్నది, మరణకరం కాని పాపం ఉన్నది. బహుశా నువ్వు ఆ మరణకరమకు పాపంలోనికి ప్రవేశించే ముందే దేవుడిని ఆపుదాం అనుకున్నాడేమో, నువ్వు ఆగలేదేమో. మా ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ కొంతమంది, వాళ్ళు వాక్యం చదవరు, కేవలం వాళ్ళకి చర్చిలో చెప్పేదే వాక్యం. అలాంటప్పుడు నీకు దేవుడు వాక్యం ద్వారా సరిచేయగలుగుతాడా? నీకు లోకంలో కళ్ళకి ఏది మంచిది అనిపిస్తే అటే వెళ్ళిపోతావు. ఇంకా ఆ కళ్ళను కంట్రోల్ చేసుకుని చెప్పేది ఎవరు? వాక్యము. అది లేనప్పుడు ఇంక నువ్వు నీ కళ్ళు, నీ యొక్క శరీరము ఏ సాధకాలకు అప్పచెప్తావంట? దుర్నీతి కలిగినట్లు పాపమునకు అప్పచెప్పేస్తావు నీ అవయవాలను. అయితే ఈరోజు నీతి ద్వారా పరిశుద్ధత కలుగుటకే, ఆ పరిశుద్ధత ద్వారా నిత్య జీవం కలుగుటకే మీ అవయవములు దేవుని యొక్క వాక్యం వలన నీతి సాధకములుగా మీ అవయవములు అప్పచెప్పుదురుగాక. ప్రార్థించుకుందాం. లెట్ us pray. అందరూ చేతులెత్తి ప్రార్థించాలా. తండ్రి, నీ వాక్యం మేము నేర్చుకోవాలా, నీతి అందు మేము శిక్ష చేయబడాలా. ఈరోజు మీ వాక్యం మమ్మల్ని ఖండిస్తున్నప్పుడు తండ్రి దాన్ని ఒప్పుకొని మాలో ఉన్న పాపమును మేము విడిచిపెట్టాలా. థ్యాంక్ యూ ఫాదర్. తండ్రి, మా కళలతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మేము ఇంకా వినకపోతే మాకు పరిస్థితులతోనైనా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. కానీ నీ కృప మాకు దూరం అవ్వకూడదు తండ్రి. లెట్ యువర్ గ్రేస్ బి ఆల్వేస్ బి విత్ us. నీ కృప మాకు ఎల్లప్పుడూ తోడుగా ఉండును గాక. నీ బిడ్డలకు నువ్వు ఏ కృప అయితే ఉంచావో ఆ కృప నిత్యం మాకు తోడుగా ఉండును గాక. సరిచేయండి యేసయ్య, బుద్ధి చెప్పండి, అవసరమైతే మమ్మల్ని శిక్షించండి, కానీ మీ కృపలోనే మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ మాకు వాక్యం బోధించిన ప్రకారం తండ్రి ఏ పరిస్థితి ద్వారైనా మమ్మల్ని మార్చండి. ఆ పరిస్థితి ఎంత కఠినంగా ఉన్నా కూడా మమ్మల్ని విడిచిపెట్టమాకండి. మమ్మల్ని దైవజనుల ద్వారా హెచ్చరించమని ప్రార్థిస్తూ, వాక్యం ఉపదేశిస్తుంది, తప్పు సరిదిద్దుతుంది, నీతి విషయమే శిక్ష చేస్తుంది, వాక్యము ఖండిస్తుంది. ఈ వాక్యము నేను ఉపదేశించునుగాక, సరిచేయునుగాక, ఖండించునుగాక, తప్పు సరిదిద్దునుగాక. నీ పాపము తిరుగుబాటుగా మారకముందు దేవుడు నిన్ను సరిచేయునుగాక. నీ పొరపాట్లు తిరుగుబాటుగా మారినంత వరకు దేవుడు నిన్ను సరిచేయునుగాక. తండ్రి, ఇంకా వారి తప్పులలో పొరపాట్లలో జీవిస్తున్నట్లయితే అవి తిరుగుబాట్లుగా మారకుండా తండ్రి వారిని సరిచేయమని ప్రార్థిస్తున్నాను. అవునండి, బైబిల్ గ్రంథంలో దేవుడు అనేక మార్లు తన బిడ్డలతో మాట్లాడాడు. నువ్వు నీ బిడ్డలతో మాట్లాడడానికి ఇష్టపడే దేవుడు తండ్రి. వారు ప్రార్థిస్తే నువ్వు ఆలకించే దేవుడివి. నేను మీ యందు ఉన్న ఎడల, నా మాటలు మీ యందు నిలిచిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అప్పుడు నీకు మీద దయచేస్తానన్నాడు దేవుడు. ఈరోజు యేసుక్రీస్తు యొక్క మాటలు నీ యందు నిలిచిన ఎడల మీకు ఏది ఇష్టమో అడగమంటున్నాడు దేవుడు. మీరు అడిగిన ప్రకారం దేవుడు దయచేయునుగాక. అది తన చిత్తానుసారంగా మీరు అడిగినట్లయితే తప్పకుండా మీకు అది దయచేస్తాడు దేవుడు. మీ పరిస్థితి ఏంటి దేవుడు చెప్పండి. వాట్ ఈజ్ యువర్ సిచ్యువేషన్ నౌ? యూ డోంట్ హ్యావ్ మనీ, నీకు డబ్బులు లేవా?
దేవుడు నీకు సంపాదించుకున్నటకు సామర్థ్యం కలగజేయునుగాక. నీ చేతి పనిని దేవుడు హెచ్చించునుగాక, వృద్ధి చెందించునుగాక. ఇంకా రోగముల చేత బాధపడుతున్నారా? వాట్ ఎవర్ ద సిక్నెస్ ఇట్ మైట్ బి, ఆ రోగం ఎట్టిదైనా కూడా దేవుడు స్వస్థపరచగలడు. గాడ్ ఈజ్ ఎ హీలర్, గాడ్ ఈజ్ ఎ హీలర్. దేవుడు స్వస్థపరచువాడు. నీ రోగంలో దేవుడు స్వస్థపరచునుగాక, నీ ఇబ్బందులు దేవుడు స్వస్థత ఇచ్చునుగాక అని ప్రార్థిస్తాను. అది నొప్పైనా, మరణకరమైన రోగమైనా, ఏ రోగమైనా దేవుడు దాన్ని తాకి స్వస్థపరచునుగాక. గాడ్ ఈజ్ ఎ కర్స్ బ్రేకర్. దేవుడు నీ శాపం నుంచి నేను విడిపిస్తాడు. మనల్ని మన శాపం నుంచి విడిపించుటకు ఏ శాపము ఎరగనటువంటి యేసుక్రీస్తు శిలువలో మన కోసం శాపం వేయడని వాక్యం సెలవిస్తుంది. నువ్వు వెళ్తున్నటువంటి శాపం నుంచి, పితరులు చేసినటువంటి అపరాధములు బట్టి వచ్చినటువంటి శాపం నుంచి నీకు విడుదల కలుగును కాక. నీ క్రియల ద్వారా నువ్వు తెచ్చుకునే శాపం నుంచి దేవుడు నేను విడిపించును కాక. అది ఎటువంటి శాపమైనా కూడా, నువ్వు ఎంత కష్టపడుతున్నా కూడా నీకు ఫలితం రావట్లేదా? శాపం. ఏదో ఒక సమస్య నన్ను ఆటంకపరుస్తుంది, ఇబ్బంది పరుస్తుంది, నన్ను ఆత్మీయ జీవితంలో ముందుకెళ్లకుండా చేస్తుంది. శాపము తొలగిపోవును గాక. యేసుక్రీస్తు నామములో తండ్రి. లెట్ దేర్ బి లైట్. మీ జీవితంలో అందరికీ వెలుగు కలుగును గాక. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.